అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ బగారా రైస్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవైతే ఇలా ఫ్రై అవుతుంది కదండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇవి ఇప్పుడు కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఇలా బాగా మగ్గాయి కదండి. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రెష్గా దంచుకొని వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుందండి. ఇలాగా ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది కదా. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం. చికెన్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు, ఉప్పు అయితే వేసుకున్నాం. చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. వచ్చేసి పసుపు, అలాగే ఉప్పు, సాల్ట్, రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడైతే బాగా కలిపానండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకోండి. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇవ్వండి, చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి టమాటో యాడ్ చేసుకుందామండి. మంచి గ్రేవీ వస్తుంది. అది కూడా వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది కూడా వేసుకొని కలుపుకుందాం. టమాటా కూడా మగ్గిందండి. ఇప్పుడైతే కారం అది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. టేస్ట్ బాగుంటుంది చికెన్లో జీలకర్ర పొడి వేసుకుంటే. ఇప్పుడు అన్ని మసాలాలు కూడా వేసుకున్నాం కదండి. ఒకసారి కలుపుకుందాం. 1 నిమిషం పాటు మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలాగైతే కలుపుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోనండి. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మూత అయితే తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదా. ఇందులోకి పచ్చి కరివేపాకు అయితే వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారాలు చాలా పోతే వేసుకోండి. మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. మూత పెట్టుకొని ఉడికించుకోండి.
అంతేనండి. మీరు చూస్తున్నట్టుగైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. బాయ్ అండి. బాయ్.